నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బోర్డు మీద చక్కగా ఏదో యంత్రం వేశారు, న్యూమరిక్ యంత్రం. అయితే నేనేమో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏమైనా మీరు చెప్తే విందాం అనుకున్నాను. మీరేమో యంత్రం వేశారు. ఏమైనా రిలేషన్ ఉందా? రిలేటెడ్ గా చెప్తారా? తప్పకుండా. మామూలుగా మీరు యంత్రం అంటే అసలు యాంత్రికమే అయిపోయాయి. మనం యంత్రాల్లా పనిచేస్తున్నాం. సో అలాంటప్పుడు యంత్రాల గురించి చెప్పకపోతే ఎలాగవుతుంది? సో అది కూడా మనకి ఉపయుక్తమైన యంత్రం. అంటే ఇందాక మనం ఏదైతే వరలక్ష్మి వ్రతం అనుకున్నామో, వరలక్ష్మి అంటేనే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి. ఇక్కడ వరాలు ఇవ్వటం అంటే ఏ విధంగా ఇవ్వాలి? ఆవిడ మనకి మామూలుగా మనిషి అన్నాక ఇవాళ రోజుల్లో సాధారణంగా రెండే రకాలైన కోరికలు ఎక్కువ ఉంటాయి. ఒకటి ఆడవాళ్ళు అయితే దీర్ఘ సుమంగళత్వం అనేది కోరుకోవటం అనేది ఒకటైతే కనుక తప్పకుండా మన ఇంట్లో దారిద్ర్యం లేకుండా సంపదలు వృద్ధి చెందాలని కోరుకోవటమే సాధారణంగా ఉండేది. కరెక్ట్. తర్వాత ఈ సంపదల కోసమే ఇవాళ అందరం కూడా మనం యంత్రాల్లా పనిచేస్తాం. కరెక్ట్ చెప్పారు సార్. అది యంత్రాల్లాగా, రోబోల్లాగా పనిచేస్తాం. మరి అలాంటప్పుడు ఆ యంత్రంతోనే, అంటే వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా యంత్రంతోనే మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ఏమంటాం సత్సంకల్పంతో బ్యూటిఫుల్ దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇవాళ మనకి ఏదైతే ఈ పరిహారాల ప్రక్రియలు అనేవి ఉన్నాయో అవి అన్ని కూడా ప్రాథమికంగా మనకి మంత్రం, యంత్రం, తంత్రంతోనే ముడిపడి ఉన్నాయి. సో ఇలాంటి దాంట్లో ఈ యంత్రం అనేది చాలా పురాతనమైనది. అంటే ఇప్పుడు మనం చెప్పే యంత్రం అనే దానికి ఏంటంటే ప్రాణ ప్రతిష్టలు కానీ ఇతర పెద్దగా పూజలు కానీ అవసరం లేని యంత్రం ఇది. అయితే పాత రోజుల్లో మనం ఏదైనా సరే వాస్తు సరిగ్గా లేకపోతే మత్స్య యంత్రం అని, తర్వాత ఏదైనా సరే ఇలా గొడవలు అవన్నీ ఎక్కువగా ఉంటే సుదర్శన యంత్రం అని చెప్పి, తర్వాత జనాకర్షణ పెరగటం కోసం వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి యంత్రం అనేది ఇలాంటి విరివిగా ఉపయోగించిన కాలం. మన పూర్వీకులు కూడా వినియోగించేవారా? అంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ మంత్రాలు తంత్రాల కన్నా కూడా, అంటే ఇప్పుడు మనం ఇవాళ సింపుల్ రెమెడీస్ అని ఇవాళ బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చాం. కానీ పాత రోజుల్లో ఎక్కువ మందికి తెలిసినవి అయితే కనుక యంత్రాలు. ఇట్లాంటి యంత్రాలు ఇప్పుడు చేసేవారా? అసలు మీరు ఏదైనా సరే మనం మా చిన్నప్పుడు అనుకోండి, సో అప్పుడు ఏదైనా సరే తాయెత్తు ఉందంటే ఆ తాయెత్తులు కంపల్సరీ ఒక యంత్రం పెట్టి దాన్ని మూసేసేవారు. సో యంత్రం అనేది చాలా పాత పద్ధతి దానికి. కానీ అదేంటంటే మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసే కొత్తగా చెప్పేస్తున్నారని ఇలా నోళ్లు విడిచేస్తున్నారు. అసలు కొత్తది అనడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీరు కనుక సౌందర్యలారు వాళ్ళు తెలిస్తే దాంట్లో అనేక రకాల యంత్రాలు ఉంటాయి. అసలు యంత్రాలు లేకుండా సౌందర్యలారు ఉండదు. శంకర్లు ఇచ్చారు, మంచివి ఇచ్చారు. సో ఆయన అనేక సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అందుకని మానవుడు బుర్ర అంటేనే కోరికల తొట్ట కాబట్టి ఆయన చాలా యంత్రాలే ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా. మరి యంత్రాలు వాడద్దు, తర్వాత మంత్రాలు చదవద్దు అని చెప్పి, శుభం అని చెప్పి అశుభం అంటూ ఏదేదో మాట్లాడుతుంటారు కదా, శుభం జయం అంటుంటారు కదా. అంటే ఇక్కడ వీళ్ళు చాలా ఇబ్బంది ఏంటంటే సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు మనం యంత్రాలు అనేప్పటికి వచ్చినప్పుడు కానీ మంత్రాలు రెండింటిని కనుక చూసుకున్నట్టయితే కనుక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఇక్కడ ఇప్పుడు అందుకే ఇలాంటి యంత్రాలు తీసుకోవడం. సో మనం కొన్ని యంత్రాలకి ఏంటంటే వాటి యొక్క కోణాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్ గా చేయాలి. బికాజ్ అదొక సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. సో అందుకని అది అవసరం ఉంది దానికి. అందుకని యంత్రాలు అంతే తప్ప ఏమంటాం నిష్ణాతులైన వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆక్షేపించడానికి కానీ, అవతల వాళ్ళు ఏదైనా సరే వ్యంగ్యంగా మాట్లాడినా కానీ దానికి అర్థం లేనితనం. ఇక మంత్రం అంటారా, మంత్రం అనే దానికి ఉచ్చారణ అనేది ఎప్పుడు కూడా కొంతవరకు అది మనకి బీజాక్షరాలు లేకపోయినా పలకవలసింది కరెక్ట్ గా పలకాలి కదా. ఉచ్చారణ ఓం శివాయ రక్షకాయ నమః అనే రాతీసి బా అని పెడితే ఇంక ఇబ్బందే కదా, భక్షకాయ నమః అయిపోతుంది, భక్షించే పరిస్థితి ఉంటుంది. సో నా భక్తుడు భక్షించమన్నాడు కదా. సో అందుకని ఆ ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటాయేమో అని మనం భయపడుతున్నాం తప్ప మంత్రానికి భయపడక్కల. మంత్రం అనేది శక్తి. సో అది దాని ఏమంటే ఆ శబ్ద గుణ శక్తి అది. సో అందుకని దాంట్లో ఎప్పుడు కూడా ఒక రిధం ఉంటుంది. మంత్రం అన్నాక ఖచ్చితంగా రిధం ఉంటుంది. సో ఆ రిధం అనేది పాటిస్తే ఏమంటే బ్రిడ్జిలే కూలిపోతాయి అనేది ఉంటుంది. తర్వాత మనకి గోడలు కూడా సౌండ్ కి బద్దలవుతుంది. మంత్రం అనే దాంట్లో శ్రద్ధ సౌఖ్యమే శక్తి అది. సో ఇక్కడ ఈ మంత్రం ఇది ఏదైతే యంత్రం అంటున్నామో
ఇది ఏంటంటే మనకి ఎంతైనా సరే ఇంట్లో సంపదలు వృద్ధి చేయడం కోసం మనం ఇస్తున్న తేలికపాటి ఈ యంత్రం. ఇది దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తప్పకుండా సార్. సో ఇక్కడ మీరు చూసారు నంబర్స్ అన్ని కూడా చాలా ఈజీ ఉన్నాయి. 8521 మధ్యలో శ్రీం. రైట్ కదా. 9. అయితే ఇక్కడ మనకి పాత రోజుల్లో మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇలా న్యూమరల్ ఇచ్చినవన్నీ కూడా యంత్రాల్లో ఎప్పుడు కూడా మీరు ఎటు చూసినా ఎటు కూడినా ఒకటే నంబర్ వస్తుంది. అంటే 8, 5, 13, 2, 15 అంటే 6. 6. ఇక్కడ 8, 1, 9, 6, 15 6. 6, 5, 9, 15 6 మళ్ళీ 6 వస్తుంది. 6 4 10 5 16 6. సో 2 11, 4 15 6 వస్తుంది. సో అంటే 6 అనేది ఏమవుతుందంటే మనం సాధారణంగా శుక్రుడికి సంబంధించిన పాత వాళ్ళు అనుకోండి, మా లెక్కలో అయితే కుజుడు అనుకోండి, అది వేరే విషయం. కానీ 6 అనేది సాధారణంగా వీళ్ళందరూ కూడా శుక్రుడికి ఇచ్చారు. సో శుక్రుడు అనేవాడు సౌఖ్యాలకి కారకుడు కాబట్టి ఇవాళ ఏదైతే వరలక్ష్మి అనే దేవతను మనం కొలుస్తున్నామో మరి ఆ లక్ష్మీదేవి కూడా శుక్రుడికి అధిష్టానం కనుక ఆ రకంగా పనిచేయటం అనేది. ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే మిస్ అయిన నంబర్ 2 ఉన్నాయి. అవును, 3 లేదు, 7 లేదు, 7 లేదు, 3 లేదు. అవును. సో అవి తప్ప మిగతా అన్ని నంబర్లు ఉంటాయి. ఆ రకంగా దీన్ని చేయటం అనేది జరిగింది. మరి వరలక్ష్మి వ్రతం రోజు ఈ యంత్రం వేసుకోమంటారు? ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అంటే దీన్ని ఎలా వేసుకోవాలనేది కూడా మనకి చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి పూజా సామాన్లు అయితే చాలా పల్చగా ఉండే రాగి రేకులు దొరుకుతాయి. అది నెంబర్ 1. రాగి రేకు తీసుకుని మన చిన్న ఏమంటాం పాడైపోయిన బాల్ పెన్ తో రాసిన ఈజీగా ఇట్లాంటి పెన్ తో రాసిన అది ఈజీగా పడుతుందండి. ఓకే, అది వేసేసుకోవచ్చు అయితే. ఇలాంటి మంత్రాలు అప్పుడప్పుడు కొంతమందికి తాయెత్తులో ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అది అంటే మీకు దొరికితే ఇంకా మంచి పద్ధతి, చాలా వేగంగా పనిచేయాలంటే గనక దానిమ్మ పుల్ల దొరికితే చాలా మంచిది. దానిమ్మ పుల్లతో దీన్ని చెక్కాలి, రాయాలి. మాకైతే అప్పుడు నేను ఇచ్చినప్పుడైతే దానిమ్మ పుల్లతోనే ఇచ్చాను. మీరు ఇస్తారా ఇట్లాంటివి ఏమైనా చేయించి ఇవ్వండి సార్ మాకు అంటే? ఇప్పుడంటే ఇక చెప్తున్నా దానిమ్మ చెట్టులు అందుబాటులో ఉండాలి. బట్ బాల్ పెన్ పెన్నుతోనే మనం ఏంటంటే ఆ బాల్ పెన్ పెన్ ని గంధం నీటిలో ముంచి రాయాలి. ఇప్పుడు మీరు చేసేసుకోండి అని చెప్తున్నారు. రైట్. మీరు ఇస్తానని మాత్రం అనట్లేదు. ఓకే, మీరు చేయించేసుకోండి. అంటే ఇస్తాము అన్న కొద్దీ మనకి ఏంటంటే రకరకాల గొడవలు వస్తాయి. వీళ్ళు ఏదో కమర్షియల్ అంటారు, ఏదంటారు. ఈయన కమర్షియల్ అని కూడా విన్నాడు. అసలే కాదు, అసలు ఏదనుకున్నా మనకెందుకు అనుకుంటారు. అసలు అపాయింట్మెంట్స్ ఏంటి సార్ అంటే మనకి ఎందుకులేండి అపాయింట్మెంట్స్ అంటూ ఉంటారు ఆయన. అలా మనకి ఎందుకంటే ఉన్నంతలో మనం ఏదో మంచి జరగాలని చూసుకుంటాం కానీ మన జేబు నిండాలి అనే ఆకాశం అయితే లేదు, తక్కువ ఉంటారు. సో అలా మనకి ఏంటంటే ఇది ఏదో వాళ్ళకి ఉపయోగపడాలి అనుకుంటున్నాను. సో ఇది ఏంటి అంటే కనుక ఇలా యంత్రం ప్రకారంగా చేసుకుని ఖచ్చితంగా మన పూజా ప్లేస్ లో పెట్టుకోవటం అనేది. సో రాగి చిన్న రేకు లాంటిది తీసుకుని దానిమ్మ పుల్లతో వీలైతే చెయ్యండి, లేదంటే ఇట్లాంటి పెన్ గంధంలో ముంచి రాయండి. ఓకే. దూర్జపత్రం అని కూడా, భోజ్యపత్రం అని కూడా, భోజ్పత్రం అది కూడా అమ్ముతారు మనకి. ఆ పత్రం మీద కూడా ఇది వేసుకోవచ్చు. అది రెండోది సేమ్ ప్రక్రియ. చదవాల్సిన మంత్రం నేను చెప్తాను. అది ఇలా వేసేసుకుని అంటే ఇప్పుడు భోజ్పత్ర అయితే ఏ కలర్ పెన్ తో వేసుకోమంటారు? ఏదైనా పెన్ రంగు అనేది ఎరుపు అయితే బెటర్, ఆకుపచ్చ ఇంకు దొరికిన మంచిది. రైట్. ఒకవేళ పేపర్ మీద వేసుకోవాలి అంటే? రైట్. పేపర్ మీద వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా మీరు ఏమంటారు థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే ఈజీగా చిరిగిపోయేది కాకుండా. తర్వాత రెండోది ఏంటంటే దీర్ఘకాలం మన్నాలి అనుకుంటే కనుక కాగితం మీద వేసింది ఒకటే సింపుల్. ఏంటంటే మనం కాగితం ఎంత అయితే మనం తీసుకున్నామో అంత బాగా మైనం పైన పూసేస్తే చెక్కు చదవదు. అవును అవును. సో ఈవెన్ మీరు నీళ్ళల్లో పెట్టినా తడవదు. సో అలా కవ్వత్తు ఉంటుంది కదా, అవును కదా మైనం. సో ఆ మైనాన్ని ఇలా అద్దేస్తే మీకు అసలు అది చెక్కు చదవద్దు. లామినేట్ చేయించుకోవచ్చు, లేదంటే లామినేట్ చేసుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్లో ఏది వీలైతే మనం ఇన్ని సులభాలు చెప్పాము. అయితే ఈ ఒక్కరోజు మాత్రం దీనికి ఏంటంటే మనం అది ఏదైతే రాసుకుని పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఎలాగో ఎప్పుడు పెట్టమంటారు? పొద్దున్న రాయమంటారా దీన్ని? వాళ్ళ ఇష్టం. సాధారణంగా అయితే ఇప్పుడు మనకి శుక్రవారం నాడైతే కనుక పౌర్ణమి అనేది రాత్రి ఉంది, కానీ మనకి పౌర్ణమితో సంబంధం లేదు. వరలక్ష్మి పూజ అనేది ముఖ్యం కాబట్టి అలాగా ఆవిడ పూజ చేసుకున్నప్పుడు మనం అలాగ పూజ చేసినప్పుడు ఈ యంత్రాన్ని తయారు చేసి అక్కడే పెట్టుకున్నాం అనుకోండి, దీనికి కూడా పూజ అవుతుంది. కానీ చాలా తేలికైన మంత్రం ఏంటంటే అది మటుకు 108 సార్లు చదువుకోవాలి. అది ఏంటంటే ఓం శ్రీం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీం శ్రీయై నమః. అంతే, చాలా తేలిక.
అది ఆ రకంగా 108 సార్లు చదివితే చాలు, ఇంకేం అక్కల. తర్వాత నుంచి అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక దీన్ని చిన్న కాగితం మీద ఎప్పుడు కూడా పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా మనకి ఆర్థిక బాధలు అనేవి తగ్గిపోతాయి. Right. సో ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా మన డబ్బు ఎక్కడైతే సాధారణంగా అది అంటే వేలకు వేలు పెట్టి ఇవాళ ఇళ్లలో పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కానీ సో జనరల్ గా మార్గాలు అనేవి దొరుకుతాయి. కొద్దిగా మనం ఎక్కడైతే డబ్బు తరచు ఎక్కువ పెడుతూ ఉంటాం ఆ ప్లేస్ లో పెట్టండి, పలానా అని కాదు. అల్మారాలో పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. సో మన ఆడవాళ్ళు పోపుల డబ్బాలో దాచే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని అలాంటి పోపుల డబ్బాలో పెట్టుకున్నా కూడా అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కడ పెట్టారని కాదు, మీరు ఎక్కువగా తరచు డబ్బులు ఎక్కడ దాస్తారు అక్కడ ఈ యంత్రాన్ని పెడితే అప్పుడు మనకి ఏమంటాం ఈ ఖర్చు అవ్వటం అనేది వాళ్ళు ప్రాథమికంగా అందరూ పడే బాధలు. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఏమంటారు, ఏమంటే మేము ఎంత సంపాదించడం ఖర్చు అయిపోతుందండి అని బాధపడే వాళ్ళు ఎక్కువ. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. రైట్ సార్, బ్యూటిఫుల్. సో అలా చేసుకోవచ్చు. తప్పకుండా పేపర్ మీద రాసుకుంటే ఒకవేళ ఆ పేపర్ ఏమైనా చిరిగింది అట్లా అనుకుంటే ఇక్కడ దాన్ని ఏం చేయాలి? ఆ పేపర్ అంటే ఎప్పుడైనా సరే దాన్ని ఏదైనా సరే మనం పారే నీటిలో వదిలేయటం కానీ ఏదైనా దేవాలయాల్లో తొక్కని చోట పడేయటం కానీ చెయ్యొచ్చు. తర్వాత ఎప్పుడైనా సరే మరి మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని మిస్ అయ్యాం కదా అనుకుంటే ఏదైనా సరే పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. తర్వాత హస్త నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు కానీ తప్పకుండా చేసుకోవచ్చు. హస్త గాని ఉత్తర గాని అంటే ఉత్తర అనేది లక్ష్మీదేవి, ఉత్తర పల్గుని. అవును. హస్త అనేది అసలు ఓవరాల్ గా దేవతల కోసం చెప్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ పక్క పక్కనే ఉంటాయి నక్షత్రాలు రెండు కన్యా రాసే కదా. సో కన్య అంటేనే కన్య కదా. రైట్, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ యంత్రం అనేది డెఫినెట్ గా చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. రైట్ రైట్, బ్యూటిఫుల్ సార్. మరి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ అందరికీ తెలిసిందే. దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రైట్, బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే అమ్మా.